పార్లమెంటు నియోజకవర్గం బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి విజయమే లక్ష్యంగా ఎన్నికల ప్రచారం కొనసాగుతోంది. ఈ సందర్భంగా మెదక్ పార్లమెంటు నియోజకవర్గం పరిధిలోని చేగుంటలో బీఆర్ఎస్ పార్టీ ఇంటింటి ప్రచారం చేపట్టారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా చేగుంట తిరుగుతూ బీఆర్ఎస్ పార్టీ చేసిన అభివృద్ధిని, ఆ కార్యక్రమాలను ఓటర్లకు వివరించారు. ఈ కార్యక్రమంలోని చేగుంట పట్టణ బీఆర్ఎస్ అధ్యక్షులు యాదగిరి డిష్ రాజు, చేగుంట మండల అధ్యక్షులు అన్నం రవి, హమాలీ సంఘం అధ్యక్షులు దుర్గి నరసింహులు, మురారి, లక్ష్మణ్, సోమ, సత్యనారాయణ సింగ్, బక్కా దశరథ్, అనిల్, సండ్రుగు రవి, రాజేష్, ఖడ్గా, శ్రీను, రవి, మహిళలు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు చేగుంటలో ఇంటింటి ప్రచార కార్యక్రమంలో మన అభ్యర్థి అయినటువంటి వెంకట్రామరెడ్డి గారిని ప్రజలు ఎంతో ఆదరిస్తున్నారు. చదువుకున్న వ్యక్తి కాబట్టి అందరూ కూడా వాళ్ళు బ్రహ్మాండంగా మెజార్టీతో గెలిపించడానికి ప్రజలు కూడా వాళ్ళు సిద్ధమయ్యారు. ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని వాళ్ళు ఇచ్చిన 6 గ్యారెంటీలను కూడా ప్రజలు కూడా నమ్ముతలేరు. వాళ్ళు కాంగ్రెస్ అంటేనే చాలా మంది చీకొడుతున్నారు. కాబట్టి ఈరోజు కాంగ్రెస్లో ఒక 4 లక్షల పైన మెజార్టీతో మన వెంకట్రామరెడ్డి గారు గెలవబోతున్నారు. అందరూ కూడా మా దేవుడు కేసీఆర్ అని చెప్పేసి కేసీఆర్ను మేము మరవలేకపోతున్నాం. ఇది బాధాకరం. మాకు కేసీఆర్ ముఖ్యమంత్రి లేకపోవడం చాలా జనం కూడా తట్టుకోలేకపోతున్నారు. కాబట్టి ఆ రోజు జరిగిన మోసానికి ఈరోజు తెలంగాణలో 17కు 17 కూడా గెలిచే అవకాశాలు కూడా ఉన్నాయి. కాబట్టి అందరూ కూడా గమనించాలి. ఏది కాంగ్రెస్ అంటే ఏంది, బీజేపీ అయితే మనకున్న క్యాండిడేట్ రఘునందన్ రావు చేసింది కూడా ఏమి లేదు. రఘునందన్ రావు అంటేనే ఆ ప్రచారానికి ఊళ్ళలో పోతుంటే కూడా ఉపాధి హామీ కూరల దగ్గరికి ప్రచారం పోతే వాళ్ళు కూడా చీకొడుతుర్రు. అది కూడా అందరూ గమనిస్తున్నారు. కాబట్టి ఈరోజు బ్రహ్మాండంగా మన గెలుపు ఖాయమైపోయింది. వెంకట్రామరెడ్డి గెలుపు ఖాయమైపోయింది. కాబట్టి 5 లక్షలు కూడా దాటే అవకాశం ఉన్నది. కాబట్టి జై పెద్ద కొడుకును కోల్పోయినాము. ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి మాకు కరువు తెచ్చింది. వాడు 5,000 పింఛన్ ఇస్తామని మోసం చేసిండు. 500కు గ్యాస్ ఇస్తామని కాంగ్రెస్ ప్రభుత్వం మోసం చేసింది. వికలాంగులకు ఆరోగ్యింది, కళ్యాణ లక్ష్మి ఇవ్వడం జరిగింది, రైతు బంధు ఇవ్వడం జరిగింది, రైతు బీమా ఇవ్వడం జరిగింది. మరి ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినప్పుడు రైతు బీమా, రైతు బంధువు, కళ్యాణ లక్ష్మి, తులం బంగారం ఇస్తామని చెప్పి మోసం చేసిండు. కాంగ్రెస్కు బీజేపీకి తగిన గుర్తుపాఠం చెప్తాం. ఖచ్చితంగా మేము కారు గుర్తుకు ఓటేస్తామని పబ్లిక్ చెప్పడం జరుగుతుంది. ఈ కల్లిపల్లి మాటలు చెప్తున్నటువంటి కాంగ్రెస్ను కానీ బీజేపీని కానీ నమ్మమని చెప్పడం జరుగుతుంది. ఒక మాట అంటున్నాడు, రాజ్యాంగాన్ని మారుస్తా అని చెప్తుండు. 4,400 సీట్లు వస్తే రాజ్యాంగం మారుస్తామని చెప్తున్నావు. ఏ విధంగా మారుస్తావు నువ్వు మార్చి చూపించాలి. అంబేద్కర్ను అవమానించినావు. ఈ కాంగ్రెస్ ప్రభుత్వం కూడా ఏ ఒక్క మార్గేలకు ఎంపీ సీట్ ఇవ్వలేదు. నీకు అడగడానికైనా కనీసం సిగ్గు స్థిరమన్నా ఉండాలని చెప్పి మేము ఈ విధంగా హెచ్చరిస్తాం.